నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి। ఇవాల్టి కార్యక్రమంలో పంటకు తెగుళ్ల నివారణతో పాటు పంటకు పోషకాలను అందించే పేడ ద్రావణం తయారీ విధానం వాటి ఉపయోగాన్ని తెలుసుకుందాం। రైతుకు వ్యవసాయంలో సరైన నేలలు అనుకూలించకపోతే పంట నష్టం జరుగుతుంది। అందుకు భూసారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాంటి క్రమంలో నేలలో కర్బన శాతం ఎంత ఉండాలి? అందుకోసం ప్రకృతి వ్యవసాయ రైతు అమేయ కృషి వికాస కేంద్రం నిర్వాహకులు జిట్టా బాలరెడ్డి గారు తయారు చేసుకున్న పేడ ద్రావణం తయారీ విధానం రైతుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం। రైతు పంట గురించి ఆలోచించాల్సి వస్తుంది। అంటే దిగుబడి గురించి ప్రధానంగా దృష్టి పెట్టాలి। దిగుబడి అనేది మళ్ళీ ఆలోచిస్తే భూమి సారం మీద ఆధారపడి ఉన్నది। భూసారము సక్రమంగా లేనప్పుడు దిగుబడి రావటము సాధ్యం కాదు। అట్లనే పంట యాజమాన్యం కూడా రైతు చేతిలో ఉండదు। యాజమాన్యపు ఖర్చులు కూడా చాలా పెరుగుతాయి। అంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరిగినట్టయితే దాదాపుగా 2.5 నుంచి 3 వరకు కనుక సేంద్రియ కర్బన శాతం భూమిలో ఉంటే ఆ చేలో ఏ పురుగుల మందులు కొట్టాల్సిన అవసరం లేదు, ఏ ఇతర ఎరువులు వేయాల్సిన అవసరం లేదు। అయితే ఈ సేంద్రియ కర్బన శాతము కనుక చూసినట్టయితే ఇవాళ మన దేశంలో ఉన్న భూముల్లో 0.25% నుంచి 0.5% అంటే దాదాపు లేని పరిస్థితి వస్తుంది। అంటే ఇటీవల కాలంలో క్రిసెట్ రూపొందించిన సాయిల్ మ్యాప్స్లో కనుక చూసుకున్నట్టయితే మన భూములు నిస్సారమైపోయినాయి అనేది చెప్తున్నాయి। కాబట్టి ఆ భూములని తిరిగి సారవంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు అనేకమైన పద్ధతులు ముందుకు వస్తున్నాయి। దాంట్లో ఈ పేడ ద్రావణం కూడా ఒక పద్ధతి। జీవామృతము వాడటం జరిగింది, పంచగవ్య వాడటం జరిగింది, అట్లనే వేస్ట్ డీకంపోజరు, ఆ తర్వాత గోకుపామృతము, ఇట్లాంటివి అనేక పద్ధతులు రైతులు వాడుకుంటున్నారు। అయితే పద్ధతి ఏదైనా కానీ లక్ష్యం ఒక్కటే, సేంద్రియ కర్బన శాతాన్ని త్వరితంగా పెంపొందించుకోవటం, దాని ద్వారా తగిన ఆశించిన దిగుబడిని పొందడం అనేది। ఈ క్రమంలో అనేక పద్ధతుల్ని ఆచరణలో చూసి తర్వాత అమేయ కృషి వికాస కేంద్రము ఈ పేడ ద్రావణం పద్ధతిని రూపొందించుకుంది। ఈ పేడ ద్రావణములో అంటే కేవలం పేడ అంటే ఏ పేడైనా సరే, అది అంతకుముందు కొంతమంది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కేవలము నాటు ఆవు పేడ, దేశీయ ఆవు పేడ మాత్రమే కావాలనేవాళ్ళు। మేము ఈ 3 కుండీల్లో వివిధ పద్ధతులను పాటించి చూసాం। మా దగ్గర ఉన్నాయన్నీ కూడా దాదాపు ఇప్పుడు శైవాలు అండ్ రాటి ఆవులే ఉన్నాయి। కానీ దీంట్లో ఒక దాంట్లో గేదె మూత్రము, గేదె పేడ, ఒక దాంట్లో నాటావుల మూత్రము, నాటావుల పేడ, ఒక దాంట్లో గొర్రె ఎరువు, ఒక దాంట్లో ఇట్లా అంటే హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల పేడను కూడా వాడి చూసినాము। మాకు ఫలితాలు మాత్రము దాదాపు ఒకటే రకంగా రావడం అనేది జరిగింది। సో ఇప్పుడు మేమైతే మా దగ్గర ఉన్న ఆవుల పేడతోటే ఈ ద్రావణం తయారు చేసుకుంటున్నాము। ఈ ద్రావణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూమిని సారవంతం చేయాలి, ఆశించిన దిగుబడిని పొందాలి, ఖర్చు తగ్గాలి అనేది అనుకున్నప్పుడు ఏంటంటే ఈ దీంట్లో అంటే మొదట దాదాపు 7-8 సంవత్సరాల క్రితం మేము ఈ పద్ధతిని కేవలం డ్రమ్ముల్లో చేసి చూసాం। అంటే ఒక 200 లీటర్ల డ్రమ్ముకు 20 కిలోల పేడ, 20 లీటర్ల మూత్రము వేసేసి దాంట్లో ఒక 5 కేజీల పల్లి చెక్క వేసి చేసి చూసాము। ఇది బాగా పనిచేస్తుంది। అంటే కొంతమంది ప్రకృతి వ్యవసాయ విధానకర్తలు వేరుశనగ చెక్క కానీ, అంటే నువ్వు చెక్క కానీ,
అంటే ఈ నూనె గింజల చెక్కలు వాడకూడదు అని చెప్పారు. కానీ ప్రత్యక్షంగా మేము ఫలితాలు చూసినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే ఒకసారి ఈ పేడ ద్రావణంలో 5 కేజీల, అంటే ఇప్పుడు డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ అనుకుంటే 5 కేజీలు, లేదా 10 డ్రమ్ముల నీరు బట్టే తొట్టి అనుకుంటే అది 200 కేజీలు. 200 కేజీల పేడ, 200 లీటర్ల మూత్రము, 2000 లీటర్ల నీళ్లు, 45 కేజీల వేరుశనగ చెక్క, ఒక అర కేజీ ఈస్టు, కేజీ బెల్లంతో తయారు చేసుకుంటున్నాం. పంటకు ఎరువులు అందించే క్రమంలో కాస్త ఎక్కువైనా పంటకు సమస్యే. అలాంటి పరిస్థితుల్లో దీన్ని ఏ క్రమంలో తయారు చేసుకోవాలి, పంటకు ఎంత మోతాదులో అందిస్తే బాగుంటుంది అన్న అంశాలపై రైతుకు అవగాహన చాలా అవసరం. అలాగే ఎలాంటి పంటలకు, అందులో వచ్చే తెగుళ్లకు దీన్ని వినియోగించుకోవచ్చన్న అంశంపై మరింత వివరంగా తెలుసుకుందాం. ఈస్ట్ను మనకు కేవలం బేకరీలో వాడటం ఒకటే తెలుసు. బేకరీలో పిండిని పులియబెట్టడానికి ఈస్ట్ను వాడతారు. అట్లా ఈ పేడను కూడా ఈస్ట్ అదే ప్రకారంగా పులియబెడుతుంది. మామూలుగా పేడను పులియబెడితే మనకు 10 రోజులు పడితే ఈస్ట్ కలిపి కనుక పులియబెట్టినట్టయితే మనకు 5-6 రోజుల్లో తయారైపోతుంది. ఈ తయారైన ఈ ద్రావణాన్ని ఎకరాకి ఇట్లా ఇంత మొత్తము అని చెప్పేసి మనము, అంటే దీన్ని మళ్ళీ తిరిగి ఓడగట్టుకుంటే డ్రిప్ ద్వారా పంపించుకోవచ్చు. అట్లా కాదు అనుకుంటే మనం దీన్ని డ్రెంచింగ్ పద్ధతికి వాడుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో కూడా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. మేము అంటే పెద్ద మొక్కలు ఉన్న దగ్గర వచ్చేటప్పటికి, ఇప్పుడు మామిడి లాంటి పెద్ద మొక్కలు, మామిడి, నిమ్మ జాతుల మొక్కల దగ్గర పాదులోనే దీన్ని తీసుకెళ్ళేసి ఒక 2 లీటర్లు చొప్పున పోసేసేసి నీటి తడి ఇవ్వడము జరుగుతుంది. అంటే ఆ పరిమాణాన్ని మనం లెక్కేసుకొని మొక్కకి, ఇప్పుడు మనం ఒక చేలో ఒక మామిడి వేసిన రైతు మామూలుగా వేసుకుంటే 25 అంటే 80 చెట్లు ఉన్నాయనుకోండి. 80 చెట్లకి చెట్టుకు లీటర్ అనుకుంటే ఒక 160 లీటర్లు అవుతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ దీనికి 4 రెట్లు నీళ్లు కలిపేసుకొని కనుక పోసుకుంటే హాయిగా చెట్లకి అందిపోతుంది. అట్లా కాదనుకుంటే వడగట్టుకొని పోసుకునే పద్ధతి ఎట్లా ఉంది, వడగట్టుకొని డ్రిప్ ద్వారా ఎక్కించుకునే పద్ధతి ఎట్లా ఉంది. దీనివల్ల అంటే ఫలితాలు ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు నిమ్మ జాతి, ఈవెన్ ఇటీవలి కాలంలో మామిడి జాతుల్లో కూడా ఎండు తెగులు అనేది చాలా విపరీతంగా విజృంభించింది. అంటే మామిడి జాతుల్లో ఇంతకుముందు ఈ సమస్య లేకపోయేది. కానీ వేప చెట్లకు తెగుళ్ళు వచ్చిన తర్వాత నుంచి కనుక పరిశీలించినట్టయితే ఆ వేప చెట్లకు వచ్చే ఎండు తెగులు, కొమ్మెండు తెగులు ఏదైతే ఉందో అది మామిడిని కూడా ఆశించింది. అట్లా నిమ్మ జాతుల్లో కూడా ఆశించింది. జనరల్గా ఈ నిమ్మ జాతుల్లో వీటిలలో వచ్చినప్పుడు అంటే ఏ శిలీంధ్రానికైనా కానీ అగ్రానమిస్టులు సూచించేది కాపర్ ఆక్సిక్లోరైడ్, రాగి ధాతువు ఉన్న రసాయనాన్ని స్ప్రే చేసేవాళ్ళు. అయినా కానీ అది లొంగట్లేదు. ఇదే పేడ ద్రావణం కనుక మేము పేడ ద్రావణం ఇచ్చిన తర్వాత చూస్తే అటు పెరుగుదల చాలా బ్రహ్మాండంగా కనబడ్డది. అట్లనే ఈ ఎండు తెగులును కూడా అది పరిహరించింది. కాబట్టి రైతు అంటే ఒకటేసారి 2 సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాడు. దీన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసినప్పుడు ఏంటంటే, అంటే మనకు మనిషికి రకరకాల విటమిన్స్, ఖనిజ లవణాలు అవసరం పడ్డట్టే మొక్కకు కూడా అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు 2 అవసరం పడతాయి. ఈ స్థూల పోషకాల విషయంలోకి వస్తే ఎన్పికే, నత్రజని, భాస్వరం, పొటాష్. ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ పొందడానికి ఒకసారి దీంట్లో వేరుశనగ చెక్క కలుపుతున్నాం, ఒక రెండోసారి దీంట్లో నువ్వు చెక్క వేస్తున్నాం, ఆ తర్వాత మూడోసారికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఆముదం లాంటి ఆముదం కలుపుతున్నాం. ఆముదం గింజల్ని రుబ్బేసి దాంట్లో కలపడం ద్వారా ఇది ఇటు పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేస్తుంది, అటు స్థూల పోషకాలను అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. పంటలకు సులభంగా పోషకాలను అందించేందుకు రైతులు సాధారణంగా కొన్ని ఎరువులను డ్రిప్ పద్ధతిలో మొక్కకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కానీ పేడ ద్రావణం అందించే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మామూలు నీటి ద్రావణాలతో పోలిస్తే పేడ ద్రావణం కాస్త చిక్కగా ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తే సులభంగా ఎరువులను అందించవచ్చు అన్న అంశంపై బాలరెడ్డి గారి సూచనలను ఇప్పుడు విందాం. పంపింగ్ అనేది ఖచ్చితంగా వడగట్టుకోవాల్సిందేనండి. దాన్ని వడగట్టుకోకుండా దాన్ని పంపు చేయటం అనేది సాధ్యం కాదు. లేదు అనుకుంటే ఏంటంటే దీంట్లో ఇంకో పద్ధతి అనుసరించాల్సిన పద్ధతి ఏంటంటే మడ్ పంప్ అనేది దొరుకుతుంది మనకి. అంటే ఇప్పుడు నిర్మాణాలు చేసే దగ్గర లేకపోతే పునాదులు తవ్వే దగ్గర వచ్చే బురద నీళ్ళను ఎత్తిపోయటానికి ఒక పంపు వాడతారు. ఆ మడ్ పంపు యొక్క నిర్మాణంలో దాంట్లో రాళ్ళు వచ్చినా రప్పలు వచ్చినా అట్లనే కర్ర పుల్లలు వచ్చినా ఏ వచ్చినా కానీ ఈ ముక్కలు చేసేసి బయటికి పంపిస్తుంది. అట్లాగే ఆ మడ్ పంపును కనుక దీంట్లో వేసేసి ఓస్ పైపులు కనుక తీసుకొని చక్కగా ముందుకు వెళ్ళిపోయినట్టయితే పంపు రన్ అవుతుంటే 2 పైపుల్ని చేతిలో పట్టుకొని మొక్కకు పెట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా వేగంగా ఆ పని అవుతుంది. అది లేనప్పుడు మనం వడగట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. వడగట్టుకొని డ్రిప్ ద్వారా ఎక్కించుకోవటం అనేది. ఇంతమంది మనుషుల అందుబాటులో దాన్ని బట్టి ఆ పనిని మనము నిర్ణయించుకోవాలి. వడగట్టడం అనేది కూడా తప్పదు, అది టైము ఎక్కువనే పడుతుంది. వడగట్టడానికి కూడా ఒక ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీనికి అది ఇంకా మేము ఏర్పాటు చేయలేదు. కానీ ఈ తొట్ల తర్వాత తొట్లు దొంతర్లుగా 2-3 రకాలుగా 2-3 తొట్లు కలిపిన తర్వాత ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి రిలీజ్ చేసుకుంటూ పోతే ఫైనల్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఫిల్టర్డ్ పూర్తిగా ఫిల్టర్ అయిన ఇది వస్తుంది. ఫిల్టర్ అయితే అవుద్ది కానీ మరి దాంట్లో ఉన్న పోషకాలు పోయే అవకాశం? పోషకాలు పోవు కదా, పోషకాలు పోవు. అంటే ఏ చెత్త మడ్డు లాంటిది ఏదైతే ఉంటుందో అది ఒక దగ్గర నిలబడిపోతుంది, వచ్చేదంతా ద్రావణం రూపంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇదంతా ఆల్రెడీ ఫర్మెంట్ అయిపోయింది. కాబట్టి పేడలో ఉన్న మూత్రంలో ఉన్న ఈ పోషకాలన్నీ కూడా ద్రవ రూపంలోకి మారినాయి. కాబట్టి ఆ ద్రవాన్నే మనము ఎక్కిస్తున్నాం. కాబట్టి పోషకాలను పోగొట్టుకోవటం అనేది ఏమీ జరగదు దీంట్లో. ఇది ఆల్రెడీ ఇప్పుడు మిగతా ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు అటు ఉద్యానవన పంటలకి ఇటు వరి పంటకి అట్లాగే కూరగాయల పంటలకు కూడా వాడటం అనేది జరుగుతుంది రైతులు. దానివల్ల చాలా మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. 1-2 తొట్లు ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా మొత్తం అన్నీ అంటే ఒక 5-6 ఎకరాలకి సంబంధించి చేసుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డెల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీన్ని అంటే ఇంకొంచెము ఖర్చుకు సిద్ధమైతుందంటే ఇప్పుడు ఈ తొట్లలో తయారైన దాన్ని ఇలాంటిది ఒక చిన్న పాండు తయారు చేసుకొని ఆ పాండు నీళ్ళల్లోకి దీన్ని పంపించేసేస్తే అక్కడి నుంచి వాటర్ ద్వారా డ్రిప్కి కూడా పెట్టుకోవచ్చు. అట్లా 100 ఎకరాలకు కూడా ఈ పద్ధతిలో వెళ్ళొచ్చు. అంటే అవసరమైన పరిమాణాన్ని బట్టి ఈ యూనిట్లు రూపొందించుకోవాలి. నాకు ఉన్న పొలం 5.5 ఎకరాలు కాబట్టి ఈ 5.5 ఎకరాలకి ఈ 3 తొట్లు అంటే దాదాపు 1200 లీటర్లకు సంబంధించినవి 3 తొట్లు చేసుకుంటే నాకు సరిపోతుంది. అంటే ఒకటి అయిపోయేటప్పటికి ఒకటి తయారవుతుంది. కాబట్టి ఎప్పుడు 10 రోజుల వ్యవధిలో ఇచ్చుకోవటం అనేది కనుక చేసినట్టయితే అద్భుతంగా మనకు కనబడుతుంది. అంటే మనకి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనకు చేలో కనుక వెళ్ళి చూస్తే చేలో పెరిగిన వానపాములను తినడానికి ఈ గ్రామానికి దగ్గరగా ఉన్న ఈ క్షేత్రంలో కూడా అడవి పందులు రావటం అనేది వచ్చి తిష్ట వేయటం అనేది జరిగింది. అంటే అదొక నెగిటివ్ ఫలితము. అది దాని గురించి కాదు నేను చెప్పదలుచుకుంది ఇక్కడ. అంటే భూమి ఎంత నాణ్యమైంది అంటే భూమి అంటే ఒట్టిబడిపోయిన భూమి, బీడుబడిపోయిన భూమి తిరిగి ఎంత సారవంతమైంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు అండి. ఎవరికి ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతి. డ్రిప్ ద్వారా ఒకటేసారి పోయే పద్ధతి ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లా కాకుండా కేవలము అంటే డ్రెంచింగ్ చేసుకొని అంటే ఒక ట్యాంకులో తీసుకొని వెళ్ళి ఆ ట్యాంకు నుంచి
పైపు ద్వారా పోసుకోవచ్చు. కొంచెం అనుకూలత ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి, ఓ ట్రాక్టర్ మీద 500 లీటర్ల డ్రమ్మును పెట్టుకొని ఆ డ్రమ్ముకు ఇటు అటు కనుక 2 హోస్ పైపులు పెట్టుకుంటే ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంటే ఇది స్ప్రే చేయటం కాదు, మనం ఓపెన్ చేసుకుంటూ పోతే చెట్టు దగ్గర పోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. ఇప్పుడు మన గమ్యం ఏంటిది అంటే పెట్టుబడి ఖర్చు తగ్గాలి, సమాజానికి విషరహితమైన ఆహారం అందాలి. మనము అనుసరించే పద్ధతి ఆయా పరిస్థితిని బట్టి మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అన్నింటికీ. అంటే వాస్తవానికి వ్యవసాయం అనేది మిగతా అన్నిటికంటే కూడా సృజనాత్మకమైందండి. ఈ సృజన అనేది అన్ని చోట్ల కనబడుతుంది. పంట పండించే దగ్గర, ఎరువులు ఇచ్చే దగ్గర, పంట యాజమాన్యానికి సంబంధించిన రసాయనాలు రూపొందించుకునే దగ్గర, అన్ని చోట్ల కూడా ఈ ఆలోచనను రైతు చేయాల్సి వస్తుంది. అప్పుడు చేసినప్పుడే మనం ఆశించిన ఫలితాలను పొందగలుగుతాం. వాస్తవానికి రైతు ఎవరు కూడా నిలువ ఉంచుకోవటానికి ఏమి చేయరండి. దాదాపుగా చేసుకున్నది ఓ ఎకరా పొలాన్ని బట్టే తయారు చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ తయారుగా సిద్ధంగా ఉన్నది నా 5 ఎకరాలకి సరిపోతుంది. మామూలుగా కూరగాయల పంట అనుకోండి, ఒక 300 లీటర్లు వరకు ఇస్తే సరిపోతుంది ఎకరాకి. అది కూడా 10 రోజుల ఫ్రీక్వెన్సీ తోటి అనేది మనం చెప్తున్నాం కాబట్టి నెలకు 3 సార్లు లేదా అధమ పక్షంలో 2 సార్లు ఇచ్చినట్టయితే సాయిల్ రికవరీకి చాలా తొందరగా అవకాశాలు ఉన్నాయి. అట్లా అని చెప్పేసి అంటే ఎక్కువ ఇస్తే కూడా కష్టమే. అంటే ఇప్పుడు కూరగాయల మొక్కలకి హార్టికల్చర్ మొక్కలకి తేడా ఉంది. ఎదిగిన మామిడి చెట్టుకు 10 లీటర్లు కూడా పోయొచ్చు. 10 లీటర్లు పోసినప్పుడు ఏం చేస్తున్నామంటే డ్రెంచింగ్తో చేసినప్పుడు పాదు చుట్టూ డబుల్ రింగ్ పద్ధతి అని ఉంటుంది. అంటే మాను చుట్టూ మట్టి ఎగదోసి తర్వాత ఒక రింగు చేసేసి ఆ రింగులో 10 లీటర్లు పోస్తాం. 10 లీటర్లు పోసేసి తర్వాత నీళ్లు పెట్టేస్తున్నాం కాబట్టి అది మొక్కకు సరిపోతుంది. 2 లీటర్ల వరకు పోసుకోవచ్చు. ఇట్లా డబుల్ రింగ్ పద్ధతి కనుక చేసుకొని పోసుకుంటే 2 లీటర్ల వరకు పోసుకోవచ్చు. అదే కూరగాయల మొక్కలకు అనుకుంటే మనం డ్రిప్ ద్వారానే ఇస్తాం కాబట్టి ఒక 300 లీటర్లను వడగట్టి పోసుకుంటే ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం చెప్పింది ఒకటేమో ఒకసారి వేరుశనగ చెక్క, ఒకసారి నువ్వు చెక్క, ఒకసారి ఆవాల చెక్క, ఒకసారి ఆముదాల చెక్క అనేది. ఈ 4టిని ఎందుకు విభజించినామంటే ఇప్పుడు వేరుశనగల నుంచి నత్రజని లభిస్తుంది, అట్లనే ఆవాల నుంచి గంధకము లభిస్తుంది. ఎందుకంటే ఆ శిలీంధ్రాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అది తీసేస్తుంది. ఆముదము జనరల్ పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేస్తుంది. ఆముదాన్ని వేసినట్టయితే ఆముదము వేసినాక మొక్క అంటే కీటకాలకు ఒక రకంగా వికర్షణ శక్తిగా పనిచేస్తుంది. అంటే కీటకాలు ఆ చెట్టు మీద వాలవు. అంటే ఆముదం అనేది పెస్ట్ రిపెల్లెంటు, నువ్వు చెక్క అనేది భాస్వరము, ఆవాల చెక్క అనేది గంధకము, వేరుశనగ చెక్క అనేది నత్రజని. ఇట్లా ఈ 4 పోషకాలను అందించడానికి 4 రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి 10 రోజుల వ్యవధిలో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కనుక ఇచ్చుకున్నట్టయితే ఆ తర్వాత పంట మీద చల్లే మందుల ఖర్చు తగ్గిపోతుంది. మందుల్లో కూడా మనము సహజమైన మందులే చెప్తున్నాం కాబట్టి అది నువ్వు వాడాల్సినది ఏదైతే ఉందో అవి కషాయాలు కావచ్చు, లేకపోతే ఆగ్రో హోమియోపతి మందులు కావచ్చు. ఏదైనా మందు చల్లడానికైతే మనిషి అవసరము, దానికి టైం కూడా అవసరం కాబట్టి ఆ టైంను కూడా తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ముందు మొక్క దృఢంగా ఉన్నట్టయితే దాదాపు జబ్బుల్ని తట్టుకునే శక్తి ఆటోమేటిక్గా దానికి వచ్చేస్తుంది. సేంద్రియ విధానంలో భాగంగా ఎక్కువ మంది రైతులు ఆవు వ్యర్థాలతో ఎరువులను తయారు చేసుకుంటూ పంట సాగు చేసుకోవటం మేలని అభిప్రాయపడుతూ ఉంటారు. మరి వీటితో పాటు ఇంకా ఎలాంటి జీవాల వ్యర్థాలను పేడ తయారీకి వినియోగించుకోవచ్చు? ఇందులో ఏ మిశ్రమాలను వాడుకోవాలి? ఇవి పంటకు ఎలాంటి మేలు చేస్తాయో చూద్దాం. సూత్రము అనేది రైతు తనకు అనుకూలంగా మలుచుకొని వాడుకోవాలి. ఆవు పేడ వాడటము తప్పేమీ కాదు. అట్లా అని చెప్పి ఆవు పేడ అందుబాటులో లేని చోట ఇప్పుడు కేరళ రాష్ట్రంలో గొర్రె ఎరువుతోటి, మేకల ఎరువుతోటి అతూతం అనేది ఒకటి తయారు చేసి వాడుతున్నారు. మేము దాన్ని గొర్రె ఎరువును
దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు గుంటూరు ప్రాంతంలో ఉన్న మిరప రైతులకి అది రికమెండ్ చేశాము. అంటే మామూలు గొర్రె పెంటను తీసుకొచ్చేసి నీళ్ళల్లో నానేసేసేసి ఊరిన ద్రావణాన్ని స్ప్రే చేసుకోవటం, అంటే ఫర్దర్ డెల్యూషన్ లేకుండా. మేము దానికి ఏం చేసినామంటే గొర్రెరువు, ఓ 5 కిలోల తులసాకు, 5 కిలోల కలబంద, 1 కేజీ బెల్లం వేసి ఫర్మెంట్ చేసి ఆ ద్రావణాన్ని మొక్కల మీద అంటే ఫర్దర్ డెల్యూషన్ ఏం లేకుండా డైరెక్ట్గా స్ప్రే చేసుకున్నప్పుడు గ్రోత్ అద్భుతంగా కనబడ్డది. కాబట్టి ఏంటంటే సూత్రము ఏదైనా కావచ్చు, కానీ అక్కడ ఉన్న వనరులు ఏంటి, ఆ వనరులను ఎట్లా వినియోగించుకోవాలనేది ఒకటి. అంటే ఇక్కడ మన ప్రకృతి వ్యవసాయ ప్రధాన లక్ష్యమే పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవటం. పెట్టుబడి ఖర్చు తగ్గకుండా వ్యవసాయం నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడానికి ఏ పద్ధతి అనుకూలంగా ఉందో ఆ పద్ధతిని ఆచరించాలి. అంటే ఇప్పుడు పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం పనికిరాదు. పిడుగు మంత్రం పిడుక్కే చదవాలి, పెళ్ళి మంత్రం పెళ్ళికే చదవాలి. అట్లనే ఇప్పుడు ఎవరికో ఆవులు వనరులు ఉన్నాయి కాబట్టి ఆయన వాడుకుంటున్నాడు, కానీ ఒక రైతు ఉన్నాడు, ఆయన గొర్రెల మంద ఉంది, ఆయనకి ప్లస్ వ్యవసాయం ఉంది. అటు గొర్రెలు కాసుకొని గొర్రెలు పెంచుకోవటము, ఇటు వ్యవసాయం నిర్వహించడమే పెద్ద సాధన. అయితే మళ్ళీ దానికి ఆవులు పెట్టుకోవాలంటే ఆయనకు అదనపు భారం అవుతుంది. ఒకటి ఆర్థికంగా భారము, వాటిని కొనుగోలుకు సంబంధించి, వాటిని నిర్వహణకు సంబంధించి కూడా సమస్యనే. అదే గొర్రె ఎరువును కనుక దీంట్లో వాడుకుంటే ఫలితాలు వస్తున్నప్పుడు ఆవు పేడనే కావాలి అనేది పట్టుబట్టి కూర్చోవాల్సిన అవసరం లేదు. వేసవి కాలాల్లో పట చేలల్లో మందలు పెట్టించుకోవటం అనేది అనవాయితీగా ఉండేది. చుట్టుపక్కల గ్రామాల చుట్టుపక్కల ఉన్న బంజర్లు బీడులు కూడా తరిగిపోతున్నాయి, అట్లానే అడవులు తరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మేకల పోషణ కూడా అంటే ఫారం కోళ్ళలాగా గొర్రెలు మేకల పెంపకం కూడా ఫారంలకి మారిపోయింది. కాబట్టి ఈ సమస్యను చూసుకున్నట్టయితే రైతు తనకు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు ఏంటి అనేది ఒక ఆయన మనకు తెలిసి ఆయన సీమ పందులు పెంచుకుంటున్నాడు. పందుల పేడ ఎందుకు వాడకూడదు, వాడొచ్చా అనేది ఆయన సందేహం. అంటే అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, వాడుకోండి అని చెప్పడం జరిగింది. అంటే మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే విధానము ఎవరిది ఏం చెప్పిండ్రు అనేది కాదు. సమాజానికి హాని జరగకూడదు, నేలకు హాని జరగకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఓ తల్లి ఓ 4 కొడుకుల్ని కనిపెంచుతుంది. ఆ కొడుకు యాళ్ళకు వచ్చి అమ్మ తిన్నవా, ఆరోగ్యం ఎట్లుంది, ఆరోగ్య సమస్యలకు సంబంధించి వాకప్ చేసి ఆమెను కనుక చూసుకున్నట్టయితే చల్లగా బతుకు బిడ్డ అంటుంది. కానీ ఆమెను పట్టించుకోకుండా నీ అమ్మ ముసల్దానా, ఎప్పుడు తత్తావు, ఎప్పుడు ఎంతకాలం బతుకుతావు అనేటట్టు కనుక మాట్లాడినట్టయితే ఆ తల్లి శపిస్తుంది. ఇలా భూమిని మనము తల్లిగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి బువ్వ పెట్టేది భూమే. ఈ బువ్వ పెట్టే భూమిని మనం ఏం చేస్తున్నాము అంటే ఇంట్లో ముసలాలను ఈసడించినట్టుగానే మన స్వార్థం కోసము టన్నులుగా మనము ఎరువులు చల్లేసేసి భూమిని కుల్లబడుస్తున్నాం. భూమి గాయపడ్డప్పుడు కూడా మన ఇంట్లో మన తల్లి అనాదరణకు గురైన తల్లి ఎట్లయితే మనల్ని శపిస్తుందో భూమి కూడా మనల్ని అట్లనే శపిస్తుంది. ఆ శపించటం అనేది అంటే విశ్వాసాల పరంగా ఆమోదించకపోయినా దాని యొక్క పర్యవసనాలను మాత్రం మనము రకరకాలుగా చూస్తున్నాం. అంటే వాతావరణ మార్పుల్లో అనేక మార్పులు సంభవించున్నాయి. ఈ వాతావరణ ప్రభావం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. తిరిగి దీన్ని సంరక్షించుకోవాలంటే ఈ నేలకు స్వస్థత చేకూరాలి, నేలను ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. నేలను ఆరోగ్యకరంగా మార్చుకోవాలంటే హానికారకమైన రసాయనాల్ని వాడకుండా ఉండాలి.